ఏంటిది బాబా ఎట్లా ఉన్నది ఈ జూబ్లీహిల్స్ ఎన్నికలు ఏ విధంగా ఉండబోతాయని మీరు ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నారు? సో ఒకటేసారి ఈ 2 ఎన్నికలు అంటే ఉప ఎన్నిక కాబట్టి చచ్చిపోయిన తర్వాత వచ్చినటువంటి ఎన్నిక కాబట్టి సో గతంలో ఉండేటువంటి రిజల్టే ఉంటుందా? లేకపోతే ఇప్పుడు ఏమైనా మారేటువంటి అవకాశం ఉంటుందా? మీ ఆలోచన ఎట్లా ఉందండి? మారుతుంది. మారుతుందా? మారుతుంది. ఉమ్, మారాలి. ఉమ్, మారితేనే బాగుంటుంది. మారడం అంటే ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ, ఇక్కడ గెలిచినటువంటి అభ్యర్థి గతంలో బీఆర్ఎస్ పార్టీ. సో ఇక్కడ మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెలిచేటువంటి అవకాశం ఉంటుందా? లేకపోతే కాంగ్రెస్ పార్టీ నిన్న అనౌన్స్మెంట్ చేసినటువంటి నవీన్ యాదవ్ గెలిచేటువంటి అవకాశం ఉంటుందా? నవీన్ యాదవ్ గెలుస్తాడు. నవీన్ యాదవ్ 100% నవీన్ యాదవ్ గెలుస్తాడు. ఎందుకని? ఆమెకు నాలెడ్జ్ లేదు, పొలిటికల్ నాలెడ్జ్ లేదు. ఒకటికి 4 సార్లు నిలబడ్డాడు పిల్లోడు. మంచి పని చేస్తాడు, మంచి వర్క్ చేస్తాడు. ఏ గరీబోడు ఫోన్ చేసినా 10-15 నిమిషాలలో వచ్చి ఏం ఆపద ఉంది చెప్పని చెప్పి ఆదుకుంటాడు. అలాంటి మనిషి కావాలి, పబ్లిక్ మనిషి కావాలి. జనానికి ఏం కావాలి? అవసరానికి ఆదుకునేటోడు కావాలి. అదే ఆయన దగ్గర ఉంది. గోపీనాథ్ కూడా బాగానే పనులు చేసింది ఇక్కడ డెవలప్మెంట్. గోపీనాథ్ వేరే, వాళ్ళ భార్య వేరే. వాళ్ళ భార్యకు పొలిటికల్ నాలెడ్జ్ లేదు. ఆమె ఏం గెలుస్తుంది? గతంలో టీఆర్ఎస్ పార్టీకి చాలా బలంగా ఉన్నటువంటి నియోజకవర్గం జూబ్లీహిల్స్. సో చాలా 2 సార్లు గెలిచినటువంటిది. కాంగ్రెస్ పార్టీకి బలమైన నియోజకవర్గం ఇది. కాంగ్రెస్ కు ఖైరతాబాద్ కాన్స్టిట్యున్సీ అంటే కంచుకోట. పీజీఆర్ ఉన్నప్పుడు మొత్తము తెలుగుదేశం వచ్చినా కూడా ఈడ కాంగ్రెస్ గెలిచింది. అది మర్చిపోవద్దు. కాంగ్రెస్ కు కంచుకోట ఇది. 2 సార్లు కూడా కాంగ్రెస్ ఇక్కడ గెలవలే, మొన్న కూడా గెలవలేదు. మొన్న అంటే అంతకంటే ముందు గోపీనాథ్ టీడీపీలో నుంచి అప్పుడు పోటీ చేసిన సార్. దాని తర్వాత ఇప్పుడు మొన్న బీఆర్ఎస్కి వచ్చిండు. బీఆర్ఎస్ కని మళ్ళా కాంగ్రెస్ లోకి వచ్చిండు. అట్లా గోడ మీద పిల్లిలు. ఏ పార్టీ ఎక్కడ ఇది ఉంటే అక్కడ గోడ మీద నిలబడతారు. ఇక్కడ దుంకాలనా అని చూస్తుంటారు. అంతే. సరైనటువంటి క్యాండిడేట్ ని కాంగ్రెస్ పార్టీ ఎంపిక చేసింది నవీన్ యాదవ్ ను అభ్యర్థిగా అనుకుంటా ఉన్నారా? 100% కరెక్ట్ గా నిర్ణయం తీసుకుర్రు. నవీన్ యాదవ్కి ఇచ్చారు, చాలా సంతోషం. 100% మేము గెలిపించుకుంటాం. గెలుస్తాడు. ధన్యవాదాలు చెప్పండి. మీ తరఫున కూడా ధన్యవాదాలు చెప్పండి. 100% గెలుస్తాడు. బాబాయ్ రోజు పేపర్ చదువుతావానే? రోజు ఏం పని చేస్తావు? అయితే పర్లేదు, ఏం పని చేస్తారు? పర్లేదే అయితే కానీ నువ్వు రెగ్యులర్గా నువ్వు చెప్పేది వింటావా? వరంగల్ నేను చెప్పేది నువ్వు మాట్లాడకపోయినా పర్వాలేదు, కానీ మీరు రెగ్యులర్గా చూస్తూ ఉంటారు. నా సొంటలు చాలా మంది చూస్తూ ఉంటారు. మీరు ఎన్నో సార్లు ఓటేసి ఉంటారు ఇక్కడ జూబ్లీహిల్స్లో. ఏమైనా డెవలప్ అనిపిస్తా ఉన్నదా? డెవలప్ మంచిది. డెవలప్ అయింది. పీజీఆర్ ఉన్నప్పుడు మా బండ్లు పెట్టించిండు ఆయన. బండ్లు పోలీసు వాళ్ళు తీసి ఆయన నిలబెట్టి అడ్డం నిలబడి ఆయన పెట్టించిండు బండిలో. ఆయన ఉన్నారు సార్ 91 నుంచి ఉంటారు. చాలా ఏళ్ళ కాలం నుంచి ఉంటా ఉన్నావు. సో ఇప్పుడు ఎవరు గెలిచేటువంటి అవకాశం ఉన్నది? నవీన్ యాదవ్ పక్క 100%. నవీన్ యాదవ్ టికెట్ ఇచ్చేది చాలా సంతోషం. నువ్వేం పని చేస్తావే? నేను ఇక్కడ డ్రైవర్ అన్న. నవీన్ యాదవ్ అన్న. అన్న అంటే ఇన్ని రోజులు అవకాశం లేదన్న. ప్రతి ఒక్కరు వచ్చిరు, చూసిరు, పోయిరు. వాళ్ళతో ఏం డెవలప్మెంట్ అవుతలేదు. అన్న వచ్చిందంటే పక్కా డెవలప్మెంట్ అవుతుంది, మేము చేపిస్తాం అంతే. 100% షూర్. గతంలో కూడా పోటీ చేసి ఓడిపోయిండు నవీన్ యాదవ్. సో ఈసారి ఆ సానుభూతి ఏమైనా ఉంటుంది అనుకుంటా? సానుభూతి కాదన్న, ప్రతి ఒక్కరు మనసులో చేద్దామని ఉంది, మేము చేపిస్తాము అంతే. 100% షూర్. సరైనటువంటి అభ్యర్థిని ఎంపిక చేసింది కాంగ్రెస్ పార్టీ అనుకుంటా ఉన్నారు. ఇంకో వాళ్ళకి ఇస్తే బాగుండు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఇస్తే సర్వనాశనం అయిపోయేది, అవి ఇచ్చి వేస్ట్ అయిపోయేది. అన్నయ్యకి ఇచ్చారు కాబట్టి అన్నయ్య నిలబెట్టుకుంటాడు, పక్కా 100% వస్తాడు అంతే. 100% షూర్. ఓకే ఓకే అన్న. ఇక్కడ అన్న లోకల్ ఎలక్ట్రీషియన్ అన్న. ఎవరు గెలిచినట్టుగా ఉన్నారు? నవీన్ అన్ననే. చాలా బీఆర్ఎస్ పార్టీకి బాగా ఇక్కడ ఎడ్జ్ ఉంది, బీఆర్ఎస్ వాళ్ళకి గెలుతారని అంటా ఉన్నారు. గెలవరన్న. నవీన్ అన్న 24/7. నువ్వు సగం రాత్రి 1 గంటలకు ఫోన్ చేసినాము ఇంటికి వస్తాడు. ఇంత చిన్న ప్రాబ్లం ఉన్నా ఆయన. ఇంకా అప్పుడు పొలిటికల్ ఓడిపోయిన మనిషే, కానీ ఇట్లా వచ్చేస్తాడు. ఆపద ఉంటే ఏది ఉన్నా ఆయననే చూసుకుంటాడు. మాకు మస్తు చేసిండన్న నవీన్ అన్న. పక్కా ఫిక్స్డ్. ఆయన హెల్ప్ చేసినట్టు ఎవ్వరు చేయరు. జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో ఇప్పుడు ఎమ్మెల్యే ఉండే ఆగంటి గోపీనాథ్. ఆయన ఫోన్ చేసి వస్తాడా సగం రాత్రి? నవీన్ అంటే
రప్పని వచ్చేస్తాడు. లేదంటే మనిషిని పంపిస్తాడు అన్న ఇక్కడ లోకల్ వేరే మనిషిని మనుషులను పంపిస్తాడు. క్యాష్ ఇచ్చి మరి ఏం ప్రాబ్లం ఉంది వాళ్ళకి, ఏముంది మొత్తం చూసుకోవాలా అని చెప్పి ఆయన సొంతం పైసలు. ఆయన ఆయన ఓడిపోయినా కానీ మీకు హెల్ప్ చేసేటటువంటి గుణం ఉన్నటువంటి వ్యక్తి అంటారు. అంతే, ఆయననే ఫస్ట్ ఈ జుబ్లీస్లో ఆయన గెలిచిన ఆయన ఉన్నట్టు ఎవ్వరు ఉండరు. ఆయన ఉన్నట్టు ఎవ్వరు ఉండరు. ఒక